శ్రీరామ్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం. భారత్ మాతాకి సంతోషం. అమీన్పూర్ పట్టణ అధ్యక్షులు అనిల్ చార్ గారి ఆధ్వర్యంలో మరి నూతన కమిటీ ఏర్పాటు, ఈ యొక్క పదాధికారుల సమావేశం ఏర్పాటు చేసినందుకు కమిటీ అధ్యక్షుని ధన్యవాదాలు చెప్తూ ఈ కార్యక్రమానికి వచ్చేసిన రాష్ట్ర కార్యసభ్యుడు మిత్రుడు ఎర్ల రమేష్ గారు, అలాగే జిల్లా కౌన్సిల్ సభ్యులు ఆగరెడ్డి గారు, ప్రధాన కార్యదర్శులు రమేష్ రెడ్డి గారు మరియు శ్రవణ్ కుమార్ గారు, మరి నూతనంగా ఎన్నికైనటువంటి పదాధికారులు ఎవరైతే ఉన్నారో ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, మోర్చా అధ్యక్షులు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ యొక్క కొత్త బాడీ ఏదైతుందో మరి ఉపాధ్యక్షులుగా నియమితులైన వాళ్ళు, మరి కార్యదర్శులుగా నియమితులైన వాళ్ళు, వివిధ మోర్చాలు, మహిళా మోర్చా, దళిత మోర్చా, కిసాన్ మోర్చా, గిరిజన మోర్చా, యువ మోర్చా మరియు అన్ని మోర్చాలు కూడా దాదాపు అధ్యక్షుల్ని పూర్తి చేశారు. మరి సంతోషం. మరి అధికారికంగా మనము కేంద్రంలో మరి అధికారం చెలాయిస్తూ అనేక రాష్ట్రాల్లో అధికారులు ఉండి నిజంగా కూడా మీరంతా కూడా అదృష్టవంతులే. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో మన ప్రాంతంలో కూడా మరి అధికారంలోకి వచ్చే దిశలో అడుగుపెడుతున్న టైంలో కూడా మీరందరూ కూడా పార్టీకి పనిచేసే అవకాశం లభిస్తున్నది. గతంలో ఆగారెడ్డి గారు అధ్యక్షులు ఉన్నప్పుడు మరి ఈ ప్రాంతంలో మనమంతా కూడా ఎంపీని గెలిపించుకున్నాం, అలాగే ఎమ్మెల్సీని గెలిపించుకున్నాం. అమీన్పూర్ నుంచి పెద్ద మెజార్టీ మనము ఇచ్చినాం. ఎంపీ గెలవడానికి మూల కారణం పొడంచేరు అసెంబ్లీలో మూల కారణం మన అమీన్పూర్ మున్సిపాలిటీ. దాదాపు 11,000 లీడు ఎంపీ గారికి మెజార్టీ వస్తే ఆ 11,000 మెజార్టీ మనం ఇచ్చింది, అమీన్పూర్ టౌన్ ఇచ్చింది. ఇదందరూ కూడా అధ్యక్షుడు ఆగారెడ్డి గారితో పాటు మన కార్యకర్తలందరూ కూడా కృషి ఫలితమే. అలాగే మన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మరి బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి గారు కూడా వెళ్ళడం మరి అమీన్పూర్ కీలక పాత్ర వహించింది. మరి మనం అందరికీ గెలిపిస్తున్నాం. రాష్ట్రంలో కూడా అధికారం రాకపోతుంది. అమీన్పూర్లో కూడా మనం అధికారం రేపు జరగబోయే జిహెచ్ఎంసీ ఎన్నికలు కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఖచ్చితంగా అధికారాన్ని కైవసం తీసుకునే దిశగా మనమంతా కూడా పనిచేస్తుంటుంది. మీరంతా బాధ్యతలు తీసుకున్న వాళ్ళంతా కూడా బాగా యాక్టివ్ ఉన్న వాళ్ళే, సమయం ఇచ్చి పనిచేసే వాళ్ళే. అన్ని మోర్చాలు కానీ పదాధికారులు కానీ అందరూ కూడా బాగా యాక్టివ్ ఉన్న వాళ్ళే, అవగాహన ఉన్న వాళ్ళే. ఇప్పటిదాకా అందరూ కూడా మాట్లాడారు. అందరూ కూడా సబ్జెక్ట్ ఉంది, నాలెడ్జ్ ఉంది, అవగాహన ఉంది. అందరూ కూడా మంచి సందేశం ఇచ్చారు. వారందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. దయచేసి పార్టీ బాధ్యతలు పార్టీలో పనిచేస్తుంటే, కష్టపడి పనిచేస్తుంటే వినయత పార్టీకి, కార్యకర్తకు ధర్మం గురించి పనిచేసే పార్టీ మనది. అది ఏదో డబ్బుల గురించి పనిచేసే పార్టీ కాదు, లేకుంటే బిర్యానీల పార్టీ కాదు మన పార్టీ. ఇలా అధ్యక్షుడు గతంలో ఆగారెడ్డి ఉన్నా, ఇప్పుడు అనిల్ సార్ ఉన్నా. ఏముంటుంది పార్టీ ఏమిస్తుంది? ఏమన్నా అధ్యక్షుడికి నెలలకు జీతం ఇస్తుందా? వాడు పైసలు ఇస్తుందా? ఇలా మనందరూ మీటింగ్ పెట్టాడు, వాళ్ళు వాడుకుంటుండు, మన ఇంత భోజనం ఏర్పాటు చేసాడు. ఏ పార్టీ ఆయన పెట్టుకుంటూ సొంతంగా డబ్బులు పెట్టుకుంటాడు. గతంలో ఆగారెడ్డి గారు పెట్టుకున్నారు, రమేష్ గారు వాళ్ళ పరిధిలో వాళ్ళు పెట్టుకుంటారు, ఎవరి పరిధిలో వాళ్ళు పెట్టుకుంటున్నారు. పార్టీ ఇది, మన బీజేపీ సిద్ధాంతం ఇది. పార్టీ పదవులు అవే తన్నుకొస్తాయి, కష్టపడి పనిచేస్తే అవి తన్నుకొస్తాయి. ఎవరు అడగవలసిన అవసరం లేదు. పార్టీ నిజంగా కూడా ఈసారి అయితే చాలా సిస్టమేటిక్. గతంలో కూడా పార్టీ పదవులు సరే లోకల్ నాయకత్వాన్ని మంచి వ్యక్తులను చూసి పార్టీకి సమయం ఇచ్చే వాళ్ళను, పనిచేసే వాళ్ళను ఎన్నుకోండి సూచన చేసింది పార్టీ. కానీ ఈసారి అట్లా కాదు. ఈ పట్టణ కమిటీ కూడా, టౌన్ కమిటీ కూడా జిల్లా పరిధిలో ఒక జిల్లా అధ్యక్షురాలే కాదు, ఒక జిల్లాకు మనకు ఇన్ఛార్జిగా వచ్చారు శాంతకుమార్ గారని. వారి పర్యవేక్షణలో ఈ యొక్క కమిటీ జరిగింది. ఇక ఏదో రమేష్ చెప్తున్నావు, లేకపోతే రవీంద్ర చెప్తున్నావు, ఆగారెడ్డి చెప్తున్నావు, వచ్చిన పేర్లు కావు ఇవన్నీ. అట్లా ఏమనుకోవద్దు మీరు. ఇదంతా కూడా జిల్లా పార్టీ పర్యవేక్షణలో మొత్తం స్క్రీనింగ్ చేసారు పాలు. ఈసారి పార్టీ పేర్లు కూడా ఒక్క పేరు పంపించాలి. ప్రాణ కార్యదర్శులకు ఒక 3-4 పేర్లు పంపించండి, తర్వాత ఉపాధ్యక్షులకు పంపించండి. ఒక 4-5 పేర్లు పంపిస్తే అందుకెళ్ళి షార్ట్ లిస్ట్ చేసారు. మళ్ళీ పార్టీ సమయం ఇచ్చేవాళ్ళు, పనిచేసేవాళ్ళు, నిబద్ధతతో కూడుకున్న వాళ్ళు, వినయవిధతతో పార్టీకి ఉండేవాళ్ళు, పని ఉండేవాళ్ళు అని చెప్పేసి ఆ విధంగా స్క్రూటినీ చేశారు. ఏదైనా కానీ నేను ఒక మాట మాత్రం చెప్పగలుగుతాను, పార్టీకి వినయవిధతతో పనిచేసుకుంటా, క్రమశిక్షణతో పనిచేసుకుంటా పార్టీకి కష్టపడితే ఆ పదవులను తనుకొస్తుంటాయి. అనిల్ చార్ గారు అధ్యక్షుడయ్యాడు, ఎన్నో ఒడిదొడుకుల మధ్యన అయ్యారు. అది ఆ విధంగా తనుకొచ్చింది. ఇలా మీరంతా కూడా ఇలా ఉన్న ఉపాధ్యక్షులు కానీ, వీళ్ళ మోర్చా అధ్యక్షులు కానీ, ముఖ్యంగా పాండురంగారావు గారు లీగల్ సెల్ పార్టీ బాధ్యతలు ఇస్తుంది. పార్టీ పాండురంగారావు గారు దేని తక్కువ కాలైనా టౌన్ అధ్యక్షుని గెలిచిపోలే, అయినా కూడా పట్టణ అధ్యక్షుని గెలిచిపోలే పాండురంగారావు గారు. ఆ శక్తియుక్తులు ఉన్నాయి ఆయన దగ్గర, ఆ చదువు ఉంది, నాలెడ్జ్ ఉంది. కానీ పార్టీ ఆయన సేవలకు రకంగా ఉపయోగించుకుంటుంది. ఈ విధంగా లీగల్ సెల్గా అనిల్ చార్ గారు అధ్యక్షుడు ఉన్నారు. ఆయన పార్టీకి ఇంత పెద్ద టౌన్ ఇది, లీగల్ సెల్గా ఉంటే ఒక పెద్ద అనుభవజ్ఞుడు, చదువుకున్న వ్యక్తి ఉంటే బాగుంటుంది అనేది ఒక లీగల్ సెల్ అనేది అప్పచెప్తే సంతోషంగా స్వీకరించారు పాండురంగారావు గారు.
ఆ విధంగా మహిళా మోర్చా స్వప్న గారు ఎంతో పోటీ పడ్డారు. కొంతమంది కూడా మన కార్యకర్తగా ఆశించడం పార్టీ పోస్ట్ ఆశించడం తప్పులేదు, కార్యకర్తగా మనం అడగడం తప్పులేదు. రెడ్డి గారు సాయి కాలనీ, అది మన ఎన్ఎస్ కాలనీ సైడ్ అక్కడ కోరింది, మన అనిల్ గారు టైలర్ కాలనీ, అతను పనిచేస్తూ ఉన్నాడు, చాలా రోజులు అతను కూడా పనిచేస్తున్నాడు, అన్నీ ఆశిస్తూ ఉన్నాడు. పార్టీ గుర్తిస్తుంది, పార్టీ పదవులు ఇస్తూ ఉన్నాడు. శ్రవణ్ గారు బందకొంబ గోపాల్ అయితే, ఆ బందకొంబ గ్రామం అనేది దాదాపు ఒక 100 కుటుంబాలు ఉంటాయి. మా చిన్న గ్రామం అది. 100 కుటుంబాలలో అన్ని ముదిరాజు కుటుంబాలే. ఆడంతా వన్ సైడ్గా ఉంటుంది, ఎటు దర్శన గౌడ లేకుంటే శశికాళ యాదవ్ రెడ్డి అట్లా ఉంటుంది. ఆ ప్రాంతంలో కూడా దాదాపు నాకు తెలిసి కూడా ఆయన 20 ఏళ్ళ సంది పార్టీ పనిచేస్తున్నాడు. ఒకటే జెండా, వాళ్ళ పెద్ద ఫ్యామిలీ వాళ్ళది. అన్నదమ్ములు ఏ పార్టీ ఉన్నా సరే ఆయన అయితే బీజేపీ జెండా పట్టుకుంటాడు, బీజేపీకి ఓడిస్తాడు. ఎవరున్నా లేకుండా ప్రతి ఎలక్షన్లో బీజేపీకి వైపే, అది మున్సిపల్ ఎన్నికలు కానీ, గ్రామ పంచాయతీ ఎన్నికలు కానీ, లేదంటే ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లు, ఏ ఎలక్షన్ సరే ఆ బంధకం ఊరు మొత్తం ఒకటి ఉన్నా ఆయన అయితే బీజేపీ జెండా పట్టుకుంటాడు. ఈ విధంగా అందరూ కూడా కార్యకర్తలు కూడా కష్టపడి పనిచేస్తుండే, సిద్ధాంతపరంగా ఉన్న వాళ్ళే, అందరికీ అవగాహన వాళ్ళే. మరి రమేష్ రెడ్డి గారు వారి ప్రధాన కార్యదర్శి. ఈ రమేష్ రెడ్డి ఎప్పుడు 1 ఇయర్ అయింది రమేష్ రెడ్డి వచ్చి? మీరు 1 ఇయర్ కూడా కాలే. అంటే గతంలో రమేష్ రెడ్డి గారు ఒక దాదాపు 5 సంవత్సరాల కింద మన కార్యకర్తగా పరిచయం అయింది మనకు. మేము ఆ రోజు చూసి యాక్టివ్గా ఉన్నాడు, బాగున్నాను అని చెప్పేసి కూర్చొని బాగుందని చెప్పేసి నేను ఆ రోజే రమేష్ రెడ్డి గారిని అడిగినాం 5 సంవత్సరాల కింద. రమేష్ రెడ్డి గారు మీరు పార్టీకి పనిచేయాలని చెప్పేసి, పాపం అతను అన్న ఇప్పుడు టైం లేదని చెప్తానని చెప్పాను. ఆ తర్వాత సందర్భంలో అతని కార్యక్రమాలు అని చెప్పి వచ్చి టైం పనిచేస్తానని చెప్పాను. మొన్న దాదాపు 1 ఇయర్ కింద 6 నెలల కింద జాయిన్ అయ్యాడు. ఆ తర్వాత క్రమంలో అన్ని రకాలుగా పార్టీలో పార్టిసిపేట్ చేసాడు, అన్ని రకాల ఎంపీ ఎలక్షన్లో, ఎమ్మెల్సీ ఎలక్షన్లో అన్ని రకాలుగా పనిచేసాడు, పార్టీకి లీడ్ ఇచ్చాడు, బాగా యాక్టివ్గా ఉన్నాడు, అవగాహన ఉంది. సంఘంకి వచ్చిన కార్యకర్త, ఒక ప్రధాన కార్యదర్శి బాధ్యత వచ్చింది అతనికి. ఈ విధంగా అందరు కార్యకర్తలకు యువ మోర్చా అధ్యక్షుడు ఆకాష్ యువ మోర్చా అధ్యక్షులు బాగా యాక్టివ్గా ఉంటారు, తిరుగుతారు. కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు వాళ్ళు స్వప్న గారు వాళ్ళ యువ మోర్చా మహిళా మోర్చా టీంలో కూడా కొంతమంది చేశారు. సంధ్యారెడ్డి గారు ఉపాధ్యక్షులు, మహిళా మోర్చా ఉపాధ్యక్షులు, వారు కూడా మన లక్ష్మీ సాయి మెడల్స్లో ఉంటారు. వాళ్ళు కూడా మన ఎలక్షన్లో బాగా పనిచేశారు, ప్రతి ఎలక్షన్లో పనిచేస్తారు, పార్టీ టైం ఇస్తూ తిరుగుతున్నారు. ఇంకా కొంతమంది సునీత రమాదేవి వాళ్ళు కూడా పనిచేస్తారు, వాళ్ళు కొన్ని అనివార్య కారణాలు వాళ్ళు రాలేకపోయినట్టున్నారు. కాబట్టి బాధ్యత తీసుకున్న వాళ్ళంతా ఇదేదో మనకు వజ్ర కిరీటం కాదు, ఇది ముళ్ళ కిరీటం లాంటిది. రేపు పొద్దున ఖచ్చితంగా మన ప్రాంతంలో మరి ఇప్పటిదాకా చెప్పినట్టు ఖచ్చితంగా మన జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మన అమీన్పూర్లో మరి బీజేపీని జెండా ఎగిరే విధంగా కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉంది. మరి మీకు మాత్రం కమిటీ ఇప్పటిదాకా ఫుల్ఫిల్ కాలేదని చెప్పేసి నేను కూడా ఇబ్బంది పెట్టలే అధ్యక్షుడిని. కార్యక్రమాలు చాలా ఇష్టం, చాలా కార్యక్రమాలు. ఎందుకంటే నెక్స్ట్ 1 ఇయర్ ఎంతో ఇంచుమించు ఎలక్షన్స్ దగ్గర ఉంటాయి. మన జిహెచ్ఎంసీ ఎన్నికలు ఒక 1 ఇయర్లో రావచ్చు. కాబట్టి ఈ ఎన్నికల్లో ప్రిపేర్ కావాలంటే మనం ఏదో పార్టీ పెట్టుకున్నాం, జెండా పెట్టుకున్నాం, ఏదో నడుస్తుందంటే నడవని కథ. ఖచ్చితంగా కార్యక్రమాలు అయితే మనం తీసుకోవాల్సి వస్తుంది. మరి మేము గతంలో కూడా మన ప్రాంతంలో అన్ని కబ్జా అవుతున్నాయి, మనకు ఒకటి పార్టీకి స్థలం కావాలని చెప్పేసి మన పార్టీ కార్యాలయానికి స్థలం కావాలని చెప్పేసి ఎంఆర్ఓ వారికి కూడా మేమంతా కూడా ఆగిరెడ్డి గారు అంతా వెళ్ళి కూడా ఒకటి మెమోరాండం కూడా ఇచ్చినాం. తొందరలోనే ఆ స్థలం కూడా దాన్ని చూద్దాం, ఎందుకంటే స్థలాలు ఉండలేవు. కాబట్టి ఎట్టి బస్సుల బీజేపీ కార్యాలయానికి ఖచ్చితంగా స్థల సేకరణ చేసుకొని ఆల్రెడీ ఎంఆర్ఓకి అప్పీల్ చేసినాం. కాబట్టి ఒక స్థలం చూసుకొని దాన్ని ఇంత రూమ్ చుట్టూ ప్రహారీ కట్టేసి ఒక రూమ్స్ వేసేసి ఆఫీస్ తయారు చేసే విధంగా అదొకటి కార్యాచరణ కూడా జరగబోతుంది. తర్వాత కూడా అనేక సమస్యలు ఉన్నాయి మన దగ్గర, డబుల్ బెడ్రూమ్ల సమస్యలు కానివ్వండి, లేదంటే అనేక రకాలుగా సమస్యలు మన దగ్గర ఉన్నాయి. ఇది మన గ్రామ పంచాయతీ మున్సిపాలిటీలో అటు నీటి సమస్యలు కానివ్వండి, లేదంటే రోడ్ల సమస్యలు కానివ్వండి, డ్రైనేజ్ సమస్యలు కానివ్వండి, ఈ విధంగా అనేక రకాల సమస్యలు అధికంగా చాలామంది బాధపడుతూ ఉన్నారు. మరి ఈ విధంగా ఖచ్చితంగా మనమంతా కూడా ముందుకెళ్ళి పనిచేయాల్సి వస్తుంది. చాలా కార్యక్రమాలు తీసుకుంటాం, మనం ఖచ్చితంగా కార్యక్రమాలు తీసుకుంటాం. మన లోకల్ పరిధిలో జిల్లా కార్యక్రమాలు ఉంటాయి, రాష్ట్ర కార్యక్రమాలు ఉంటాయి, అక్కడ వచ్చే వాళ్ళు అక్కడ వస్తుంటారు. కానీ అమీన్పూర్లో మీ టౌన్ కమిటీ మాత్రం అమీన్పూర్లో ఖచ్చితంగా మరి మన దగ్గర ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో ఆ కార్యక్రమాల్లో కూడా అన్నిటి కూడా మీరు ఖచ్చితంగా అటెండ్ కావాల్సి ఉంటుంది. ఖచ్చితంగా అన్ని కార్యక్రమాలు కూడా విజయవంతం చేయాల్సి వస్తుంది. ఎప్పుడైతే పార్టీ కట్టుకుంటూ అధికారులు కూడా భయపడతారు, అదే బీజేపీ వాళ్ళు అంటే ఇలా ఎంఆర్ఓ భయపడతాడు, లేకుంటే ఎస్ఐ గారు సిఐ కూడా మంచి రెస్పెక్ట్ ఇస్తారు, ఓ పద్ధతితో ఉంటుంది. ఎందుకంటారు ఓ పార్టీ భారతీయ జనతా పార్టీ ఓ మంచి కార్యకర్తలు, క్రమశిక్షణ కార్యకర్తలు అని చెప్పి వాళ్ళకి తెలుసు, దేశభక్తితో ఉండే కార్యకర్తలు అని వాళ్ళకి తెలుసు. కాబట్టి మిగతా పార్టీల కంటే మనకు అంత గౌరవం ఇస్తారు. అన్ని అధికారులు, ఏ అధికారి అయినా కానీ, అటు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఇటు రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, ఏ అధికారి అయినా కానీ మనకి ఖచ్చితంగా గౌరవం ఇస్తారు. దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం మనకు ఉన్నది. ఈ విధంగా ప్రజల మధ్యలో ఉండి ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. మరి దయచేసి ఎవరైతే ఈరోజు డిక్లేర్ చేసిన వాళ్ళు కూడా ఈరోజు ఎవరైతే రాలేరో మరి వివిధ మోర్చా అధ్యక్షులు ఎవరో రాలేరు ఈరోజు, దయచేసి వాళ్ళని మళ్ళీ ఒకసారి అడగండి. పార్టీకి పనిచేస్తేనే వాళ్ళు ఉంచండి, పని చేయకపోతే వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వండి. ఎవరు పనిచేస్తే ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా కూడా బాగా యాక్టివ్ ఉన్న వాళ్ళే, పనిచేసే వాళ్ళే. ఈరోజు ఎవరైతే రాలేరో వాళ్ళని అడగండి, ఇంకేమైనా ఇబ్బంది, ఈరోజు అత్యవసర పరిస్థితుల వల్ల రాలేరా, లేకుంటే ఇంకేమైనా కారణంతో రాలేరా అడిగి ఖచ్చితంగా వారు పూర్తి సమయం ఇస్తేనే పెట్టండి, లేదంటే వేరే వాళ్ళని పెట్టండి, ఏం అభ్యంతరం లేదా.
పనిచేసే వాళ్ళు పార్టీ పనిచేసే వాళ్ళు కావాలి. కాబట్టి అందరూ కూడా కలుపుకొని పని ప్రయత్నం చేయండి. దయచేసి అందరూ కూడా అధ్యక్షునికి దయచేసి, ఎందుకంటే పార్టీ ప్రోగ్రామ్ చాలా ఉంటాయి. ఒక ప్రోగ్రామ్ చెప్పాలంటే మన కార్యకర్తలు 100 మంది కార్యకర్తలు ఉంటారు మన దగ్గర. ఇప్పుడు దాదాపు అధ్యక్ష ఇంకోటి చెప్తున్నాను, ఆ బూత్ అధ్యక్షుల లిస్టు తీసుకోండి. ఆగారెడ్డి గారి దగ్గర ఉందో, ఎవరి దగ్గర ఉందో తీసుకొని మీరు ఖచ్చితంగా, ఇది పదాధికారులే, ఓన్లీ మీరు బాడీ ఎన్నుకున్నారు, వాళ్ళు పిలిచారు. ఇది మీటింగ్, ఈ పదాధికారుల మీటింగ్ గింతే ఉంటుంది. ఇట్లా కాదు, ఇది అమీన్పూర్ మీటింగ్ అంటే ఒక 100 మంది ఉండాలి. అమీన్పూర్ టౌన్ మీటింగ్ అంటే ఒక 100 మంది ఉండాలి. 100 మంది సంఖ్య వస్తారు, మన దగ్గర ఉన్నారు, బూత్ అధ్యక్షులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, అందరూ ఉన్నారు. కాబట్టి అది 150 మంది ఉంటే 150 మంది ఫోన్ చేయండి. మీరు 100 మంది వస్తారు, 50 మంది రాకుండా 100 మంది వస్తారు. ఇది ఫస్ట్ మీటింగ్, పదాధికారుల మీటింగ్. సరే, మీకు సంఖ్య లిమిట్గా చెప్పింది కాబట్టి మీరు లిమిట్గా వచ్చారు. కానీ నెక్స్ట్ మీటింగ్లో అట్లా ఉండదు. దాదాపు ఖచ్చితంగా ఏ మీటింగ్ జరిగినా, అమీన్పూర్ మీటింగ్ జరిగితే ఖచ్చితంగా 100 మంది, గతంలో చాలా చేసినాం మేము, వందల మంది మొత్తం చాలా మీటింగ్లు అయినాయి. జరగాల్సిందే. ఇప్పుడు మీరంతా కూడా బాగా యాక్టివ్ ఉన్నారు. మీరు కూడా మహిళా మోర్చా వాళ్ళ టీం తీసుకురావాలి, మీటింగ్ వచ్చినప్పుడు యువ మోర్చా వాళ్ళ టీం తీసుకురావాలి, వివిధ విభాగాలు కూడా వాళ్ళ టీంలు తీసుకోవాలి. ఆ మీటింగ్ వచ్చి ఆ విధంగా శక్తివంతంగా ఉంటుంది. ఎప్పుడైనా మన శక్తి ఎప్పుడు కనిపిస్తుంది? మన కార్యకర్తలతో కనిపిస్తుంది. మన సంఖ్య ఎక్కడ పెద్ద కనిపిస్తుందో అప్పుడు పార్టీ బలంగా ఉన్నట్టు అంచనా వేస్తారు. మన అదృష్టం ఏంటంటే, గతంలో ఈ ప్రాంతంలో అనేక పార్టీకి అవకాశం ఇచ్చారు. కాంగ్రెస్కి ఇచ్చారు, బీఆర్ఎస్కి ఇచ్చారు. బీఆర్ఎస్కి ఇచ్చిన వాళ్ళ నాయకత్వం ఇప్పుడు ఈరోజు ప్రజలకు వచ్చే పరిస్థితి లేదు. రేపు పొద్దున వాళ్ళు ఏ విధంగా పోటీ చేస్తారు, ఏ విధంగా ప్రజలను ఓట్లాడుతారు. కాంగ్రెస్ వాళ్ళు కూడా అదే పరిస్థితి ఉంది. కాబట్టి బీజేపీ ప్రజలు చూస్తూ ఉన్నారు. బీజేపీని ఎన్నుకోవడం సిద్ధంగా ఉన్నారు. అటు నరేంద్ర మోడీ పుణ్యమా, లేదంటే హిందుత్వ ప్రభావమా, ఇంకోట మొత్తం మీద బీజేపీని ఎన్నుకోవడం సిద్ధంగా ఉన్నారు. ఒకవేళ మనం ఇప్పుడు ఫెయిల్ అయితే మాత్రం ఇక లైఫ్లో మనం బాగుపడం. బీజేపీలో ఆ విధంగా ప్రజలు మన వైపు చూస్తున్నప్పుడు దాన్ని అందిపుచ్చుకునే అవకాశం మన దగ్గర ఉంది. కాబట్టి దాన్ని పని చేసుకునే విధంగా అందరూ కూడా కష్టపడి కార్యకర్తలు పనిచేయాల్సి వస్తుంది. అందరూ కూడా బాగా టైం ఇవ్వాల్సి వస్తుంది, టైం ఇచ్చి పనిచేయాల్సి వస్తుంది. అధ్యక్షుడు ఒక ఫోన్ చేయలేడని చెప్పేసి ఎవరు అనుకోవద్దు. ఖచ్చితంగా మెసేజ్ పెడితే ఆ మెసేజ్కి రావాలి. ఫోన్ చేయొచ్చు, చేయకపోవచ్చు, సరే టైం ఉండకపోవచ్చు. మ్యాక్సిమం ఫోన్ చేసే ప్రయత్నం చేస్తారు. ఇద్దరు జనరల్ ఉంటుంది కాబట్టి ఫోన్లు కూడా చేస్తారు మ్యాక్సిమం. కానీ ముఖ్యంగా ఒక మెసేజ్ చూసుకున్న మన పార్టీ, మన ఇంటికి, మన కుటుంబ పార్టీ, మన పార్టీ చెప్పింది, మన పార్టీ అధ్యక్షుడు చెప్పిండు అనే భావంతో ఖచ్చితంగా దాన్ని అటెండ్ అయ్యే విధంగా చేయాలి తప్పించి, నాకు మెసేజ్ వచ్చింది, నేను చూసుకున్నా కానీ రాలేదు, నాకు ఫోన్ చేయలేరు, దయచేసి ఎవరు మాట్లాడొద్దు. ఆయన ఇంటి గురించి కూడా చేస్తలేడు, లేకపోతే ఇంకో ఆయన పర్సనల్ ఇంటి దావత్ చేస్తలేడు. ఆ విధంగా ఉంటే అందరూ చెప్పినప్పుడు దయచేసి అందరూ కూడా అర్థం చేసుకోవాలి. నాకు మెసేజ్ వచ్చింది, నాకు ఫోన్ రాలేదనే భావన ఎవరు రావద్దు. దాన్ని కోఆపరేట్ చేసుకోండి. జనరల్ సెక్రటరీ చేసే ప్రయత్నం చేస్తారు. ఫోన్లు మీరు కూడా చేయాలి, ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది. ఒకవేళ ఫోన్లు అటు ఇటు కొద్దిగా అయినాక చాలామంది ఉంటే కన్ఫ్యూజ్లో కొద్దిగా చేయకపోయినా, లేకపోతే టైం చేయకపోయినా కానీ మెసేజ్ అయితే వస్తుంది కాబట్టి ఆ మెసేజ్ చూసుకొని దాన్ని కమ్యూనికేట్ చేసుకొని వచ్చే విధంగా అటెండ్ అయ్యి మరి పెద్ద ఎత్తున ఏ కార్యక్రమమైనా విజయవంతం చేయాలి. మరి ఇప్పటిదాకా కమిటీ లేదు, ఇప్పుడు కమిటీ అయింది. మరి అందరిని కలుపుకొని పెద్ద ఎత్తున ఏ కార్యక్రమాలైనా విజయవంతం చేయాలి. రేపు పొద్దున జరగబోయే తిరంగా యాత్ర ఫస్ట్ ర్యాలీ ఉంటుంటుంది. మరి అది కూడా పెద్ద ఎత్తున అందరం కూడా విజయవంతం చేద్దాం. అలాగే పార్టీ కార్యాలయాన్ని కూడా మనం రూపురేఖలు దాల్చుదాం. అలాగే సమస్యల మీద కార్యాచరణ రూపిద్దాం. అటు డబుల్ బెడ్రూమ్లు కానీ అనేక సమస్యల మీద కార్యాచరణ రూపొందించి మరి ఖచ్చితంగా ఆ ధర్నాల రూపంలో